ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న, స్వామి దగ్గర తయారు చేసే మహాప్రసాదం లడ్డు అన్న, యావత్ ప్రపంచం కుల మతాలకు అతీతంగా ఒక భక్తి భావంతో భావించే ఈ యొక్క లడ్డూని గత ప్రభుత్వం నీచంగా ఒక కల్తీ నెయ్యిని తయారు చేసి ఆ యొక్క నెయ్యి ద్వారా అపవిత్రం చేసింది. దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతూ ఈ యొక్క ప్రాయశ్చిత్త దీనికి ఆయన ఒక దీక్షను చేపట్టారు. నిన్న ఆ దీక్షకు మద్దతుగా నిన్న జనసేన పార్టీ కార్యాలయం నుండి మాకు వచ్చిన టెలికాన్ఫరెన్స్ కాల్ ప్రకారంగా యావత్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదం మీద జరిగినటువంటి ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటూ మా అధ్యక్షులు వారు చేపట్టిన దీక్షకి మద్దతుగా మేమందరూ కూడా దీక్షను చేపట్టదలిచాము. మదనపల్లిలో కూడా జనసేన తరఫున అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు ఇస్తూ రేపటి నుండి ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షకు మేము కూడా మా అధ్యక్షుల వారికి మద్దతు ఇస్తాం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యావత్ మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయం మీద స్పందన అనేది చాలా బాగుంది. ఇదే విధంగా 11 రోజులు ముగిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుమల దర్శనానికి వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మీ ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హిందూ మతానికి సంబంధించి కాదు, రేపొద్దున్నే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ ఒక్కరికి ఇలాంటి మలినం జరిగినా కూడా ఇదే స్పందన ఉంటుందని మా అధ్యక్షులు వారు తెలియజేస్తారు. మేము కూడా తెలియజేసుకుంటూ రేపటి నుండి 10 రోజులు మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాము. మదనపల్లి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సహకరించాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.